రక్షణ సాధనము 15వ వచనం మాట అండి. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో, చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షముందిరా. యేసుని నమ్మితే మోక్షముందిరా. ఇక్కడ లై గమనించండి. లై తప్పిపోవట్లేదు. అక్కడ శుభము, అక్కడ సమాధి తెరవడం శుభము, ఇక్కడ వివాహము కావడం శుభము. కాబట్టి అండి ఆ రీతిగా స్త్రీలు అంటే సపరిచలు ఇక్కడ పౌలు గారు ఎలాగవుతుందని అతి తెలివితేటలు వాళ్ళు ఉంటారు. కాబట్టి అండి యేసు అనొచ్చు, క్రీస్తు అనొచ్చు, యేసు క్రీస్తే అనొచ్చు. మరి ఈ రీతిగానే మనం ఇక్కడ కూడా మరి రక్షకుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ప్రభు అని అనొచ్చు. ఆ రీతిగానే ఇక్కడ యెహోవా అనవచ్చు, ప్రభు అయిన అనొచ్చు. పాపం మూలన వచ్చి జీవితం మరణం, దేవుని కృపావరం నిత్య జీవం. యేసుని అంగీకరించు. నోహు నాటి దినాలు. అందమైన ఆడపిల్లలు పుడితేనండి ఏమండి దేవదూతలకు ఎర్రెక్కిందంట. దేవదూతలకు ఎర్రెక్కి నరుల కుమార్తెల్ని వివాహం చేసుకొని ఏం చేశారు ఏమండి పిల్లల్ని కన్నారంట. వాళ్ళు వీళ్ళు కలిస్తే పేరొందిన వీరులు పుట్టారట. ఇదంతా 1 నుంచి 4 వచనాల్లో ఉంది. ఎక్కడ? ఆదికాండం 6వ అధ్యాయం. దేవుని స్తోత్రం. కాబట్టి మొదటి వచనాల్లో ఏముందంటే ఏమండి దేవుని పరిచారిక చేసేవాళ్ళు పరిచారకులు. ఇక్కడ స్త్రీలు అనగానే ఇక్కడ స్త్రీలు ఆదివారం పెందల కడనే ఏమండి లోకాసువార్త 24లో ఆదివారం పెందల కడనే స్త్రీలు పరిమళ ద్రవ్యాలు సిద్ధపరిచి యేసు దేహానికి ఉయ్యడానికి వచ్చారు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వారికి ఎవరు ఏం చేయాలి? సాటి అయినా సహాయం చేయాలి. కాబట్టి ఈ ప్రేమికులు ఎవరిని ప్రేమించాలి ఏమండి? ఆయన్ని మిక్కిలి ప్రేమించిన ఆ మగ్దలేని మరియా ఏమండి పరిమళ ద్రవ్యాలను సిద్ధపరిచి యేసు దేహాన్ని పోయడానికి వచ్చింది. ఎప్పుడో ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి ఇడిపోదేమి అన్నట్టుగా ఏమండి వచ్చి ఆడపిల్లల్ని ఎంట పెట్టుకుంది. ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుద్ది. యెఫ్తా కుమార్తెల చుట్టూ ఎవరున్నారు చెప్పండి? ప్రార్థన చేసే పిల్లలు ఉన్నారు. యెఫ్తా కుమార్తె ఏమైంది? బలి అయిపోయింది. మనమైతే ఏమంటాం? దిక్కుమాలోడా, మొక్కుకున్నావా? నువ్వు చావరాదేంట్రా ముసలోడా, నన్ను మొక్కుకున్నావా? నాకు ఇంకా పెళ్ళి లేదు, పేరంటం లేదు. మొక్కుకున్నావా తండ్రి? భయపడద్దు, కొద్ది దినాలు నాకు ఇరామిమ్ము. అరే ఆ పిల్లతో పాటు ఆ చిన్న పిల్లతో పాటు సిద్ధపడ్డారు. మన వెనకతో ఉన్న ఆడపిల్లలు ఎటువంటి వాళ్ళే ప్రేమ లేఖలు అందించేవాళ్ళు. సుమనేమంటున్నాడు ఏమండి వాడు బాగున్నాడు, దారిపోయే వాళ్ళ మీద డైలాగులు వేసేవాళ్ళు వీళ్ళు ఉంటే ఏ గుడ్డు పక్షి నీ కాళ్ళు ఎక్కడ పెడతావో అది అవుతారండి. మగోళ్ళైనా ఆడోళ్ళైనా. అర్థమవుతుందా మీకు చెప్పేది? కాబట్టి ఇటువంటి స్త్రీ ప్రార్థన ఏమండి తనతో పాటు సిద్ధపరచుకుంది. అందుగురించి ఎవరితో పాటు స్నేహం చేయకూడదు. ఆడవాళ్ళైనా అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలో సాధకము బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. తెలివిగల స్త్రీలంటే ఏ తెలివి?
ఏమండి విందాం. కాబట్టి ఈ స్త్రీ గురించి చెప్పినప్పుడు ఎస్తేరు చుట్టూ ఎవరున్నారు? తాను తన చెలికెత్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేశాన్ని తల్లకిందులు చేసి మోర్దెకై మీదకి రావాల్సిన ఉరి హామాను మీదకి వచ్చింది. ఏమని? ప్రార్థన చేసేవాళ్ళు నీ చుట్టూ ఉన్నారా? మేము రాలేమమ్మా, ఏంటమ్మా నీకున్న బేమ కానీ అని ఇంకా అంతకట్లేదు. కొంతమంది ఆ రకం ఉంటారు, మన వెనకాతల పనికి మొదలు పెట్టుకుంటే వచ్చి ఆ రాయి ఎవరు తీస్తారు అనుకుంటున్నారు, కానీ భయపడలేదు, ముందుకు వచ్చారు. వీడు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేసిన దేవుడు ఆ రాయి సమాధి ముందు లేదు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒక అడుగు వేస్తే 10 అడుగులు ఆయన వేస్తాడు. నువ్వు ఒక అడుగు ప్రేమిస్తే 10 ఎంతలో ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు, కానీ మనం ప్రేమించలేదు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. నోహు నాటి జనులు నేటి అన్యాయపు భ్రష్ట దినములో అంతాన్ని ఇలా చూపుచుండగా ఇంకేలా యేసుని చేరకుందురు. నోహు నాటి దినాలు జనులు తినుచు తాగుచు పెండ్లి చేసుకుంటారు. గుళ్ళోకి వచ్చిన ప్రతి మనిషి ఇందా మొదట చెప్పాను కదా, అగ్ని ఆరదు పురుగు చావు. నోహు నాడు ఆయన సువార్త చేశాడట. ఏమండి? ఏం చేశాడు ఆయన? 120 సంవత్సరాలు సువార్త చేసి అయ్యా రక్షణ పొందండి, రక్షణ పొందండి. ఈవిడు రక్షణ పొందాలంటారు. ఏంటంటే జలప్రలయం వస్తుందంట. ఇప్పుడు మనం ఎలాగ ఉన్నారో అలాగా. ఏమండి? కాబట్టి అనుకోని గడియలో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన వల్ల ఎలాగో తప్పించుకుందాం. ఒకసారి జలప్రలయంతో నాశనం చేశాడు, ఒకసారి అగ్నితో సొదొమ గొమొర్రాలను నాశనం చేశాడు. ఇప్పుడు కూడా నాశనం ఉంది. కరోనా వచ్చినప్పుడు భయపడిపోయారు. భర్తను బయట ఎత్తే భర్త చచ్చిపోయాడు, తీసుకొచ్చి శవం పెడితే ఎవరో చూడటానికి వచ్చిందా? భార్య చూడటానికి వచ్చిందండి. ఎవరి పరిస్థితి ఎవరికి మీకు తెలియదేమో. గుండెలు పగిలిపోయిన మానవ బంధాలు ఇంతేనా? అరే చూడకూడదంటే చూడకూడదంటే కొడుకైనా లేదు, ఎవరేంటో. కాబట్టి అగ్ని ఆరదు పురుగు చావదనే ఆ దినాలు రాబోతున్నాయండి. ఏమని? ఈ కృపాయుగంలో నేడనే సమయం ఉండగానే మనము రక్షణ పొందాలి. ఆయన తన కుటుంబాన్ని ఆధీనంలో పెట్టుకొని, తన భార్యను ఆధీనంలో పెట్టుకొని, తన పిల్లల్ని ఆధీనంలో పెట్టుకొని, తనమంతా చెడిపోయి దేవదూతలు పాపం చేస్తున్నా నీతిమంతుడుగా ఉన్నాడు. ఎవరైనా? ఈ దేవుని ప్రేమించిన నోహు. మనకి పాస్టర్లు ఉన్నారు, బైబిల్స్ ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. సతీష్ కుమార్ గారు, శ్యామ్ కిషోర్ గారు, స్టెఫిన్ పాల్ గారు, స్టెవిన్సన్ గారు, ఏసన్ గారు అందరూ ఉన్నా నేను వద్దండి, అత్తాచమ్మ మా ఇంటి మారదచ్చగా. ఏమండి? అంతే. ఎన్ని బైబిల్ పెట్టుకోండి, ఎంతమంది ప్రవక్తలు పెట్టండి, ఎవ్వరు లేకపోయినా నీతిమంతుడుగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనం ఎలా ఉంటున్నాం? ఎంతమంది ఆసరా. శుక్రవారం ప్రార్థన ఉంది, బుధవారం ప్రార్థన ఉంది, అయ్యో వీడియోస్ ఉన్నాయి, అయ్యో చక్కటి పాటలు ఉన్నాయి, గంతులు వేసుకో, పాటలు పాడు, దేవుడి మూవీస్ చూసుకో, ఆనందించు. జవాబునిచ్చే దేవుడు ఉన్నాడు, ప్రేమనిచ్చిన దేవుడు ఉన్నాడు, రక్తం ఇచ్చిన దేవుడు ఉన్నాడు, అద్భుతాలు చేసిన. నీ భర్తను రక్షించుకో. వద్దు. తిని తృప్తి పొంది దేవుని స్తుతించమంటే మనసు మదించి మా బాహుబలము మా సామర్థ్యము కాదా అనుకుంటున్నారట. ఏమని? అమ్మా ఎవరిని వెతుకుచున్నావు? ఎందుకు ఏడ్చుచున్నావు? 13వ వచనం మాత్రమే. పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడు. అర్థమైందంటే హింసకుడు, దోషకుడు, హానికరుడు. ఇక్కడ బలాత్కారము అంతం వచ్చింది. యెరూషలేముకు ఆమడ దూరం, శాంతి లేని స్థితి. 14 వచ్చిన చదవండి వెంబటే. 14 త్వరగా. ప్రభు యొక్క కృపయు ప్రేమయు. ఇప్పుడు ప్రేమ అనే పదం వచ్చింది కదా. ఈ ప్రేమ ఎలా ఉందో లోకాసు వార్తలో కూడా ఎలా ఉందో ప్రేమ చూడండి. 24లో ప్రేమ ఎలా ఉందో చదువుతున్నా. జరిగిన ఈ సంగతుల గురించి
ఒకరితో ఒకరు సంభాషించుకొని. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసు గురించి. ఏమని? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామన ఉంటారో వారి మధ్యన ఉంటానన్న దేవుడు. ఇద్దరు ముగ్గురు అక్కడ సంభాషిస్తుంది ఏంటి? లోక వార్తలు కాదు. ఏ వార్త? సువార్త గురించి. ఏమండి? ఆ రోజు సువార్త జరిగింది, ఒక గొప్ప పరిమాణం జరిగింది, యేసు లేచాడంట అన్న మాటను ఏమంటున్నారండి? ఎవరి గురించి? ఆయన ఏమన్నా ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు సువార్త గురించి. దేవుడు స్తోత్ర. నువ్వేం సంభాషిస్తున్నావమ్మా? ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ అంటే ఇక్కడ ప్రేమ విస్తరించచ్చు అన్నాడు కదా. మరి ఇంకోటి నోవ కాలంలో 14వ వచనం, ఆ చెక్క పేర్చి కీలు పోయాలట. కీలు పూయకపోతే ఏమవుతుంది? లోపట ఎలుపుట ఏం పూయాలండి? కీలు పూయాలి. కీలు పోయకపోతే ఏమవుతుంది? నీరు వచ్చేస్తుంది. అర్థమైందండి? ఏ చెక్కతో చేయాలి? చితి సారపు చెక్క చేయాలి. ఈ చెక్కతో చేయాలి. దేవుడు కొలిచిన కొలతతోనే చేయాలి. సొబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఏ ఉద్యోగము, ఏ గ్రూప్ తీసుకోమన్నాడు నిన్ను? బైపీసీ ఎవరు తీసుకోమన్నాడు? హెచ్ఈసీ ఎవరు తీసుకోమన్నాడు? బిఏ ఎవరు తీసుకోమన్నాడు? నాకు ఉద్యోగం లేదని గోలాడతావేంటి? నీ కొలత ఏది? ఎవడు చెప్పాడు నీ ఇష్టం వచ్చినట్టు కొట్టేసుకుంటున్నావు? జ్ఞానం గల స్త్రీ ఇల్లు, జ్ఞానం వల్ల ఇల్లు, వేగం కదిలితే కదిలారు, ఆగితే అది ఉద్యోగం వచ్చే పద్ధతులు. వివాహం ఎవరిని అడిగి చేసావు? ఎవరిని అడిగి ఒప్పించావు? ఇప్పుడు గోలాడతావేంటి? అర్థమైందండి? కొలత ప్రకారం ఉండాలి. ఏమని? లోపల వెలపట ఏం పూయాలి? కీలు. నీ బలిపీఠం వద్ద అర్పణ వదిలిపెట్టి మొదట ఎవరి దగ్గరికి వెళ్ళి సమాధాన పడాలి? అతుకో. అతకపోతే నీ ప్రార్థన వేస్ట్. కాబట్టి కీలు పూయాలి, ప్రేమ విస్తరించాలి, ఆయనతో సువార్త గురించి సంభాషణ చేయాలి. 14వ వచనం అయిపోయింది, 15వ వచనం చదవండి. అది కొలతలు చెప్పాడు. ఇక్కడ వారం పూర్తయిందండి. సరే, 15వ వచనం, ఇంకో 15వ వచనం వారు తయారైంది. ఇక్కడికి ఇంకో 15వ వచనం, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే వారి దగ్గరికి ఏమని? మనం మాట్లాడుకుంటే ఆయన వస్తాడు. ఆయన వెతికితే మన దగ్గరకు వస్తాడు. ఏమని? ఇద్దరు ముగ్గురు ఆయన పేరు మీద ఎక్కడైతే శుభవార్త చేస్తారు వారి మధ్యన వాగ్దానం ప్రకారం వచ్చేసాడు. తిమోతి రాసిన పత్రికలో 15వ వచనం, పాపులను రక్షిస్తానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినట్టు యేసు తానే వారి దగ్గరికి వచ్చిన. దేవుని స్తోత్రం. అక్కడేంటి? వాడ. అక్కడేముంది? వాడ. అక్కడ 3 అంతస్తులు. అర్థమైందండి? మూడు అంతస్తులు దేనికి గుర్తు? అర్థమైంది కదండి? త్రిత్వానికి గుర్తు. ఈ రక్షణ సాధనాలు అన్నమాట అండి. 16వ వచనాలు చదవండి. మీకేం డౌట్ ఉంటే ఇంకా మళ్ళీ క్లియర్ అవుతుంది. 16వ వచనం చదవమ్మా. ఏదైనా 16వ వచనం త్వరగా మీరు వేగంగా చదవటం. ఆయనను ఆకుండా చదివేశామండి. వస్తారు ఇక్కడ ముఖ్యమైనది క్రియ. క్రియ ఏంటంటే కనపరచుట. కనపరచుట, ఎపీరింగ్, కనపరచుట అని ఉంది కదా. ఇక్కడ ఏంటండి? 16వ వచనమే లోకాసు వార్తలో వారు కన్నులు కనపరచుట, కన్నులు మూయబడిన. ఇక్కడ మళ్ళీ 16వ వచనం, కిటకిట తలుపులు, కిటార తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు ఏంటవి? కళ్ళు మూయబడినాయి అంటే అక్కడ కనపరచుటంట. 3:16. ప్రేమ అంటున్నాడు, లోపల వెలుపట కీలు పూయాలంటున్నాడు, ఒకరితో ఒకరు సంభాషణ అంటున్నాడు. అర్థమవుతుంది మీకు? వారి అంతం వచ్చిందంటే యెరూషలేముకు ఆమడ దూరం అయ్యారంట. పూర్వ హింసకుడు దోషకుడట. ఏమండి? అర్థమైందా? కాబట్టి ఇక్కడ వెతుకు తెరవబడుట అనేది ఒకటి ఉంది. 5వ వచనాల్లో ఉంటది. మీకు తెరవబడాలి. ఇక్కడ డబ్బు సంచి తెరవని వారిని, హృదయం తెరవని వారిని దేవుడు నమ్మడంటండి. శ్రీమంతులకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే అదృశ్యమైన ఐశ్వర్యం ఉంది. ఈ అదృశ్యమైన ఐశ్వర్యం చెప్పుకొని మనం ముగిద్దాం. ఈ అదృశ్యమైన ఐశ్వర్యం మనం పొందాలి. అర్థమైందండి? ఈ తెరవబడుట ఏంటి? 5వ వచనము చూడండి.
ఏదైనా 5వ వచనం తెరవండి. ఆదికాండం 6:5. నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారు హృదయం యొక్క తలంపులు ఊహ ఎల్లప్పుడూ కేవలము పైకి ఎంతో మంచిగా ఉండి మంచి బట్టలు వేసుకోవచ్చు, మంచి పెద్ద మనిషిగా ఉండొచ్చు, అక్క అక్క అనొచ్చు, చెల్లి చెల్లి అనొచ్చు. నరుల చెడుతనము భూమి మీద ఏమండి చదవం, అది చాలా ముఖ్యము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు హృదయం యొక్క తలంపులంతా ఊహంతయు కేవలము. అలా కామన్ గా చదివేకండి అమ్మ. ఆ వచ్చిన చాలా మంది చదవని వాళ్ళు కామన్ అనుకుంటారు, చాలా లోతుంటది. బైబిల్ తెరవరే అమ్మా. హృదయం తలంపులు ఊహ, తలంపులు ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ఎన్నిసార్లు ఇంత కట్టింగ్ ఎందుకు చెప్పాడు? హృదయం అంతా చెడ్డదనొచ్చుగా. తలంపులు ఊహ ఎల్లప్పుడూ కేవలము, ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. అంతా అంతా కేవలము ఎల్లప్పుడు. 3 ఫుల్ ఫుల్ ఫుల్. ఊహ తలంపులు. ఊహ వేరా, తలంపు వేరా. ఊహ అంటే నేను హైదరాబాద్లో ఉన్నాను, ఊహ హైదరాబాద్లో ఉన్నాను ఊహ. తలంపు అంటే ఆలోచించడం, ఆలోచనకు సంబంధించి. ఏమండి? కాబట్టి నిర్ణయం వేరా. మనిషికి తలంపు ఊహ పాపం వచ్చిందంటే నేను పాపినేని అనుకోవద్దు. ఏమంటే అలాగని పాపం తలంపులు తలంచొద్దు. పక్షులు మనం నెత్తిమించి వెళ్తాయి, మన మీద వాలి గూడు కడితేనే మనం తోలుకోవాలి. పక్షులు నన్ను నెత్తిమీద ఉషు ఉషు అంటామా? అనం. తలంపు ఎవరు? రెక్కలు గల పక్షి. అర్థమవుతుందండి? కాబట్టి తలంపు వచ్చినంత మాత్రాన పాపి కాదు. ప్రతి మనిషికి ఏసేకి కూడా ఏమొచ్చింది? రాళ్ళు రొట్టెలుగా చేసుకో, అది తలంపే. అర్థమవుతుందండి? పైనుంచి ఎక్కి దూకే. ఎప్పుడొచ్చింది తలంపులు పాడైపోయినాయి? పండు తిన్న దగ్గర నుంచి. ఏ పండు తిన్నారు? మంచి చెట్ల తెలివి వృక్ష ఫలాలు. కాబట్టి మనుషులు బోధ చేస్తుంటారు. ఏమండి? ఈ బోధ దీని తగ్గట్టు ఎక్కడ పోయిందో అక్కడే ఎతకాలి. అవును, వేరే చోట దొరుకుతామండి. చెవి పోగిపోయింది, బంగారం ఉంది, ఎక్కడ పోయింది అక్కడ ఎదుగుతావా, వేరే చోట ఎదుగుతావా? మరి ఏం ఎతకాలి? బోధకుడు వెతికి చూపెట్టాలి, టార్చ్ చేసి. టార్చ్ చేయాలి. ఏం చెప్పాలంట? 5వ వచనం తిమోతి రాసిన పత్రికలో అందుగురించి ఉపదేశ సారం ఏముండాలో చెప్తాడు. 5వ వచనం. బోధకులు ఇవ్వాలనుకున్న వాళ్ళు నేర్చుకోండి. ఇచ్చేసాడు పాయింట్ ఇక్కడ. పవిత్రమైన హృదయం నుండి. ఎప్పుడు హృదయం గురించి చెప్పాలండి? నిజంగా బోధకుడికి పుస్తకాలు చదవలసిన అవసరత లేదండి. నాయన్ని విశ్వించు అని కడుపులో జీవజల ఊటలో వస్తాయి. పుస్తకాలు చదివిన వాళ్ళంతా మంచోడు కాదని కాదు అక్కడ. కొంత అవుట్లైన్స్ మనం గైడ్లైన్స్ మంచి ఇతరుల ఆలోచన అంగీకరించడం తప్పేం కాదు. మరీ పుస్తకం మీద కొంతమంది పెట్టేసి చదివేస్తుంటారు. ఇక తెలుసా? పెట్టేసి పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు బోధిన తర్వాత నేను అంత అపవిత్రుణ్ణి, నేను ప్రేమించలేకపోతున్నాను దేవుణ్ణి. ప్రేమయే బోధ అంటే ప్రేమ. నేను ప్రేమించలేకపోతున్నా మానవుణ్ణి, దేవుడిని ప్రేమించలే. అది తెలియాలి తప్ప కొంతమంది బోధ చేస్తున్నారమ్మండి. ఇదిగోండి, నాకే జబ్బు చేసిందండి. ఏమండి? నాకే జబ్బు చేసింది, కడుపులో పేగు వాసింది, ఏదో అయ్యింది, నాకు ట్యాబ్లెట్ ఇచ్చారు, వేసుకోకపోతే ఇట్లా నేను వేసుకున్నాను అంటున్నాడు. ఇంజక్షన్ చేస్తానని డాక్టర్ వచ్చాడు, నేను వద్దంటున్నాను. సరే 4 నెలలు అయింది, మోపైపోయి ఆపరేషన్ చేయాలి అన్నారు, ప్రమాదం అని. ఇంకెంత ఒప్పుకోట్లా. సరే మా ఫ్యామిలీ డాక్టర్ వచ్చి అంటాడు, ఇది ట్యాబ్లెట్ చూపెట్టాడు. ఇది సిమ్సన్ కనుక్కున్నాడు. దీంట్లో క్లోరోఫార్మ్ ఉంటుంది, దీంట్లో హైడ్రాక్సైడ్ ఉంటుంది. 1903లో కనుక్కున్నారు. ఇంత డెకామీటర్ సూప్తో ఇంజక్షన్ కూడా చేయొచ్చు. దీంట్లో పలానా ఐటమ్ ఉంటుంది, హైడ్రాక్సైడ్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చెప్తున్నాడు. నా జబ్బు తగ్గుద్దా అమ్మా? అవసరమైతే ఆయనలాగా నేను కూడా ఏమండి కంపౌండర్, వాటర్ ఏంటది డాక్టర్ అవుతాను కానీ తప్ప నా జబ్బు మాత్రమో మీకు చెప్పే ఎరిశ్లేమ అర్థం ఇది, పొడవు ఇది, అలెగ్జాండర్ ఇలా చేశాడు, ఫలానా కాలంలో జరిగి భలే చెప్పాడండి. ఆయన తొడగొట్టుకొని చెప్తున్నాడండి. నీకు తెలుసా అంటున్నాడండి. ఏమీ లేదు, వాళ్ళకే రక్షణ లేదు. మీరేం అనుమానం పడొద్దు. వాళ్ళకే రక్షణ లేదు కాబట్టి స్వస్థతలు ఉన్నాయా అంటారండి. అంటే దేవుడితో వారికి కాంటాక్ట్ ఉందా? జ్ఞానంతో కాంటాక్ట్ ఉందా? వాళ్ళతో దేవుడికి కాంటాక్ట్. నమ్ముట నీ వలనైతే నమ్ము అని సమస్తము
సాధ్యమే. కాబట్టి హృదయంలో గురించి అది ఎలా సరి చేసుకోవాలి, విశ్వాసం ఎలా సంపాదించుకోవాలి, ఈ హృదయం గురించి తెలుసుకున్నాడు. దావీదు కథ చదివారు అనుకోండి, ఆ సంఘటనలో దావీదు ఎలా ఉన్నాడు, ఏడ్చుకుంటూ చెప్పేస్తాడు. దాన్ని చదవక్కర్లా, దావీదు స్థానంలోకి వెళ్ళిపోయాడు ఆ హృదయం ఏంటో అనేది. ఎందుకంటే హృదయ శుద్ధి చేసుకున్నాడు మోకాళ్ళ మీద. ఆ తిప్పలేంటో ఆ భక్తుడికి తెలుసు. అర్థమైందండి? ఈ తిప్పలన్నీ చెప్తుంటాడు కాదు, ఎంత కష్టపడ్డాడు, ఎంత ఫీల్ అయ్యాడు, ఎంత దీనికి బాధ. మళ్ళీ పుస్తకం చదవాలా? అర్థమైందమ్మా? అందుగురించి మోటోడు కూడా విద్యరాని పామరులు చెప్తే వేలాది మంది మారిపోయారు. కాబట్టి నీకు అది తెలుసా, గాడి దౌడంతో 1000 మందిని చంపాడు. దావీదుకి కత్తి ఇచ్చినా ఏది ఇచ్చినా యుద్ధం చేయలేడు, గులకరాత్తో కొట్టేశాడు అంతే. అంతేగాని నీకు కత్తి తెలుసా, ఇది తెలుసా, చివరికి ఏమన్నాడు, నీకు ఏది తెలుసా బాబు అని తోసేసి వెళ్ళిపోయాడు. అలాగ ఉంటుంది మన ముందర రక్షణ గురించి అనుభవ జ్ఞానం మనం పొందాలి. దేవుని స్తోత్రం. కలిస్తే 3వ వచనాలు చూడండి ఏం చెప్తాడో, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదంట. ఎందుకంటే మనుషులు ఇంత చెడిపోయిన వారు, వీరి గురించి నేను ఎప్పుడు వాదించదు అని సంతాపం పొందాడు. ఏమన్నాడమ్మా? నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదంటే ఇక్కడ 3వ వచనము తిమోతి రాసిన పత్రికలో ఆ సత్యమునకు భిన్నమైన బోధ. ఇప్పుడు బోధ చేసేది ఎవరు? ప్రవక్త. ఆయన మాట్లాడంట, ఆయన 10 సార్లు చెప్పడంట, ప్రవక్త చెప్తాడు. ప్రవక్త నువ్వు చెప్పేటప్పుడు భిన్నమైన బోధ, దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన బోధ చెప్తే దేవుడు మాట్లాడక ప్రవక్త తప్పితే మనం ఏమవుతాం? ఇక్కడ 3వ వచనం, యేసు దేహం వారికి దర్శనము రాదు. దేవుని స్తోత్రం. అర్థమైంది? పూర్వం నిలిచిన వారు అక్కడంటే పూర్వం వేరుందిన మీరు కూడా బోధలో నిలిచి ఉండమని చెప్తాడు. ఏమండి? 20వ వచనం చూడండి, చివరిగా 20వ వచనం చూడండి, అలాగే 18వ వచనం చూడండి. అన్ని వచనాలు కలుస్తాయండి, మీరు డౌట్ పడద్దు. అన్ని వచనాలు కలిపి బైబిల్ ఎకో అనే నీకు వీడియో ఉంటుంది. 23-60 వచనాలు కలపడానికి మనకు 2 గంటలు పడుతుంది. 20 వచనాలు చదవండి. వాటి వాటి జాతుల ప్రకారము నోవు దగ్గరికి ఏమేమి వస్తున్నాయంటే జతల జతలుగా జంతువులు, పక్షులు అన్నీ వచ్చినాయి అంట. దీన్నే మళ్ళీ 20వ వచనంలో ఏం చెప్తున్నాడు? తిమోతి రాసిన వదిలేమ్మా. హుమనయును అలెగ్జాంద్రియ ఉన్నారు, ఊరు దూషింపకుండా సత్యం పట్టుకే. అక్కడ నోవాహుకు ఏంటి అప్పగిచ్చాడు? జంతువుల్ని, ఏమని, పక్షుల్ని, భూమి మీద ఉన్న వాటిని జతలు జతలుగా తీసుకొచ్చి అప్పగించాడు. ఇక్కడ సాతానికి అప్పగించాడు. ఇంకో అప్పగింపు ఉంది 20వ వచనం. అధికారులను వారు తెలియకనే మరణ శిక్షకు అప్పగించే 18వ వచనం చూడండి. 18వ వచనం చూడండి. నీతో నా నిబంధన స్థిరపరచు. చూడండి ఎన్నిసార్లు నీవుందో ఈ 18వ వచనంలో, ఎన్నిసార్లు నీవుందో చూడండి. నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీతో కూడా ఉన్న నీ భార్యను, నీ కుమారులను, నీ కోడళ్లను వాడలో నీతో నిబంధన స్థిరపరిచి నీ భార్యయు, నీ కోడళ్ళు, నీ కుమారులు. అర్థమైందండి? నీవును ఇన్నిసార్లు నీవుంది. సరే, అక్కడ కూడా మరి చూడండి తిమోతి రాసిన పత్రికలో, నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాస విషయంలో మంచి మనస్సాక్షి కలిగి నిన్ను గూర్చి ముందుగా నీవు ఎన్నిసార్లు ఉందండి? ఇక్కడ 3-4 సార్లు వచ్చింది. సరే, ఇక్కడ నీ 18 నీళ్ళు స్పెషల్ మాట. సరే, లోకాల్లో థ్రిల్లింగ్ ఉండాలి, టెన్షన్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ లాటరీ చూస్తారు, చూసారా ఎవరి నెంబర్ వస్తుందా అని. ఇక్కడ ఎలా ఉందో చూడండి. 18 వచ్చింది. నీ ఉందా లేదో చూసుకోవాలి. లైన్కి వచ్చేసాడా యేసయ్య? ఎవరు వచ్చింది? ఆడు పెట్టలేదు, ప్రవక్తలు పెట్టలేదు, అమ్మా అంకీలు వేసిన వాళ్ళు పెట్టలేదు. లైన్లో యేసయ్య వచ్చాడో చూడండి. ఏమంటున్నాడు అక్కడ? చదవమ్మా 18వ వచనం, లోకాసువార్త 24:18.
చ- బస చేయుచుండి ఈ దినములలో ఆ. అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఏంటండి నీవు గురించి ఎంత స్పెషల్, నీ ఒక్కడవే, ఓన్లీ యూ, ఓన్లీ ఎంత స్పెషల్ గా చెప్పాడు, నువ్వు ఒక్కడవే, నీ 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 ఒక్కడవే అంటే నీకు స్పెషల్ ఎంత ఉందో చూడండి. ఓకేనా? హల్లెలూయా. అప్పగించినంటే అప్పగించిన ఉంది, నోవ దగ్గరికి వాళ్ళలోకి వచ్చేసినాయి. హృదయం అంటే హృదయం ఉంది కదా, దేవుని స్తోత్రం. 19వ వచనం, మొదటి తిమోతిలో 19వ వచనం చూడండి. ఇక్కడ ఏముంది? అట్టి మనస్సాక్షిని కోల్పోయి విశ్వాస విషయంలో వాడబద్దలైపోయిన వారి వలె. హల్లెలూయా. ఏం బద్దలైపోయింది? తిమోతి రాసిన పత్రిక ఏమైనా సంబంధ? అది యోనా వాక్యమా, ఏం పౌలు గారి వాక్యమా, ఏంటి వాక్యము? బద్దలైపోయిందని చెప్తున్నాడు ఇక్కడ. మనం చెప్పుకున్నదా ఏ అధ్యాయానికి కలిసింది? వాడ అధ్యాయంతో కలిసింది. అక్కడ 19వ వచనంలో కూడా వాడ రెడీ అయిపోయి ఉంటుంది, చూసుకోండి. దేవుని స్తోత్రం. శక్తి, ఎంత శక్తి ఉన్నది? శక్తి తక్కువైపోయి పగిలిపోయింది. ఏమ్మా మీ వాడ ఎలాగుంది? మనస్సాక్షి ఉందా? వాడ బద్దలైపోద్ది. మనస్సాక్షి లేకుండా నన్ను దూషిస్తే, పాస్టర్ గారిని దూషిస్తే వాడ బద్దలైపోద్ది. నీ సొమ్మను దూషించు, అమ్మో దూషించవు. పనికి మాలోళ్ళు ఏ విచారం అంట, రంగులు కొట్టుకొని కొవ్వుపోయి అంటావు ఎప్పుడైనా? అమ్మా మరే వచ్చేవారా, అమ్మ నేను కొద్దిగా వెళ్ళలేదు, హాస్పిటల్కి వెళ్ళని చెప్పు, అలా ఆంటీ మరే ఇక చీర ఎలా కట్టిందో అన్నీ చెప్తారు. అమ్మ వాక్యం. और फिर अंत में इस महाविनाश और इस महाप्रलय के बाद बारिश थम गई। फिर भी कश्ती पानी की धाराओं पर तैरती रही। और फिर पानी घटने लगा। इसमें भी बहुत बहुत दिन गए और फिर नोहा की भटकती हुई कश्ती आर्मीनिया में अरारत के पर्वत पर स्थिर। फिर बहुत दिन गए और नोहा ने एक काक छोड़ा। इंतजार किया पर वो लौटा। फिर नोहा ने जमीन की सुध लेने को एक फाख्ता उड़ाया। मगर वो पानी में बहुत दूर दूर तक घूमकर लौट आई। बाबा वो देखो,
आकाश में एक इंद्रधनुष प्रकट हुआ और ये इंद्रधनुष प्रतीक था खुदा और नोहा के बीच इस वचन का कि अब कभी सैलाब नहीं आएगा। మరి అది వాడ కొలతలు కొలిచాడు, ఆ వాడ కొలతల ప్రకారమే మనం కట్టాలి. మరి ఆ యొక్క రక్షణ సాధనం అనేది ఇక్కడ సిద్ధపడి ఉంది. ఇప్పుడు పూర్వం జలప్రాణి నుండి వారిని కాపాడింది. మరి రక్షణ సాధనము వాడ, మరి దాని కొలతలు, మరి ఆ కొలతలు ఏమాత్రం తేడా వచ్చినా మరి ఆ వాడ మునిగిపోతుంది. అలాగే పరిశుద్ధుడు, పాపుల్లో చేరనేవాడు, ప్రత్యేకితుడు, ఆకాశ మండలం నుండి వెళ్ళిన ఈ ప్రధాన యాజకుడు వలన మనం రక్షణ పొందుతాం. ప్రధాన పాపం యందు నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని, నా యందు కనపరిచినట్లు అనేది ఇక్కడ కనపరచుతూ ఉంటే, ఆ వాడకు కిటికీ చేయవలను అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ వాడకు కిటికీ చేసి పైనుండి మూరుడు కిందకి బిగించవలను. కిటకిట తలుపులు, కిటార తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావంటే కళ్ళండి. ఈ కళ్ళు గురించి మనం చూస్తుండగా ఇక్కడ 16వ వచనంలో చూస్తుండగా, వారు కన్నులు మూయబడెను, అయితే వారు ఆయన్ను గుర్తుపట్టలేకుండా వారు కన్నులు మూయబడెను. ఇక్కడ కనబరచుట, కన్నులు, ఒకరి యొక్క చెక్క కీలు పూయాలి. ఆ రీతిగా వారు ఒకరితో ఒకరు సంభాషించుండగా యేసు వచ్చెను. ఇక్కడ కూడా మరి యేసు తానే వారి దగ్గరికి వచ్చును, పాపం రక్షిస్తానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చును. అలాగే హృదయం అంటే ఇక్కడ హృదయంలోని సంగతులే చెప్పాలి. బినబోధ చేయవద్దంటే నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. ఈ రీతిగా వ్యాలీ అవడమే కాకుండా 19వ వచనంలో మనం చూస్తుంటే విశ్వాస విషయంలో వాడ బద్దలైపోయినట్లు అనే మాట మనకు కనబడుతుందండి. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస సంబంధమైన వాడ బద్దలైపోయిన వారి వలె చెడుయున్నారు అని చెప్తున్నాడండి. వాడ బద్దలైపోయిందంట. వాడ శక్తిహీనత ఎందుకు వచ్చింది? వాడు బలహీనత ఎందుకు వచ్చింది? మరి విశ్వాస విషయంలో మరి తమ మనస్సాక్షిని కోల్పోయిన వారై ఉంటుంటే వారు వాడ బద్దలైపోయినట్టు మరి బద్దలైపోతుందని వారు చెప్తున్నాడండి. ఇక్కడ కూడా మనం చూస్తున్న 19వ వచనంలో చూస్తుంటే ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు నజరేయుడైన యేసును గుర్చిన సంగతులే. ఆయన దేవుని కుమారుని దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త. ఇక్కడ రక్షణ సాధనమే. మరి శక్తిగల రక్షణ సాధనము అక్కడ వాడ ఎందుకు బద్దలైపోయిందంటే ఆ వాక్యము చొప్పున, విశ్వాసము ఆ చుక్కాని చొప్పున మరి నడవని పరిస్థితిని, మనస్సాక్షిని చొప్పున సరి చేసుకొని నడవని పరిస్థితిని మనం అక్కడ దాన్ని బట్టి వాడ మరి అక్కడ మరి పగిలిపోవడం చూస్తాం. దేవుడి సన్నిధిలో మీరు ఆశీర్వాదం పొందే విధంగా మీరు నడుచుకోవాలి. అంటే చొప్పున నీవు ఓడలోనికి తేవలను, వాటిని మగదియు ఆడదిగా తేవలను అనేది ఇక్కడ 19వ వచనంలో చెప్తున్నాడు. ఇక్కడ 18వ వచనాలు చూస్తే, అయితే నీతోను నా నిబంధన స్థిరపరచుకుందును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడళ్ళు వాడలో ప్రవేశించవలను. ఇక్కడ నీతోను నీ కోడలతోనూ నీ కుమారులతోనూ అని నీ అని ఎలా ఉపయోగించిందో గమనించండి. మరి భూమి ఆకాశాలకు అందించిన ఆయన మాటల్లో సున్నైనా పొల్లైనా తప్పుపోదని. అదే 18వ వచనము, ఇక్కడ 18వ వచనం పత్రికా భాగంలో 18వ వచనమును, నా కుమారుడు అయిన తిమోతి, నీ విశ్వాసముందు మంచి మనస్సాక్షి గలవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున ఈ ఆజ్ఞలను నీకు అప్పగించి ఉన్నాను అని చెప్తున్నాడు. నీకు అప్పగించి ఉన్నాను, నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనాలు చొప్పున నీ శ్వాసము అని నీ అనేది ఇక్కడ చెప్తుంది. నీ కోడళ్ళు, నీ కుమారులు, నీ భార్యయు అని చెప్పిన విధంగా మనం చూస్తుంటే ఇక్కడ కూడా మరి ప్రత్యేకత చూపిస్తూ మరి నీ మిస్ అవ్వకుండానే ఇక్కడ మనం చూస్తున్న 18వ వచనంలో ఈ మనం చూస్తుంటే నీ ఒక్కడవే ఇక్కడ ఉన్న సంగతులను నువ్వు ఎరగవా అని అడుగుతున్నావు. నువ్వు ఒక్కడవే అనేది ప్రత్యేకత ఇక్కడ. కాబట్టి అండి నీ ఒక్కడవే అనేది కూడా మరి ప్రత్యేకతగా మనకు కనబడుతుంది ఈ 3:18లో. వీరి మధ్యన అక్కడ మోషే రాసినట్టున్న వచనంలో మనం చూస్తుంటే ప్రధాన అధికారులు ఆయన్ను ఎలాగ మరణ శిక్షకు అప్పగించి అనేది చూడండి. ఇక్కడ 20వ వచనంలో అప్పగించి అంటే ఇక్కడ కూడా అప్పగించి, ఇక్కడ కూడా మరి 20వ వచనంలో ఏమని చెప్తున్నాడు అంటే అవి నీ వద్దకు అవి వచ్చును. ఇక్కడ కూడా మరి నోవహుకు అప్పగించడం అనే అర్థం వస్తుంది. కాబట్టి అండి ఇక్కడ ఒక మరి సరెండర్ చేయడం, లోపరచడము అనేది ఇక్కడ మనకు 3:20లో కూడా కనబడుతుంది. కాబట్టి అండి ఒకే వ్యక్తి రాసినట్టుగా మన బైబిల్ మనకి ఈ రీతిగా మనం చూసుకోవచ్చు. 11వ వచనంలో మనం చూస్తున్న 11వ వచనం చూస్తే భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయినది అనేది ఉంటే
ఇక్కడ కూడా మరి 11వ వచనంలో, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వారి మాటలు నమ్మలేదు. చూడండి, ఈ 1 సంవత్సరం పాటు జలప్రలయము కలిగింది, 40 రోజులు మాత్రము ప్రచండంగా వర్షము కురిసింది. మరి ఈ యొక్క జలప్రలయంలో వారందరూ కొట్టుకుపోయారు. మరి అప్పుడు పాపం వలన వచ్చి జీతం మరణం, దేవుని కృపావరం నిత్య జీవం అని చెప్తున్న ఈ దేవుని కృప పొందిన వాడైన మరి యొక్క ఆ నిత్యజీవం తాను తన కుటుంబం పొందాడు. సత్యమునకు భిన్న బోధ నీవు చేయవద్దని అనేది ఇక్కడ మాసిదోనికి వెళుచుండగా సత్యమునకు భిన్న బోధ చేయవద్దు అంటే ఇక్కడ నథింగ్ మాట అండి, వద్దు, చేయవద్దు అని ఇక్కడ పత్రికా భాగంలో కనబడుతుంది. ఇక్కడ కూడా 3వ వచనంలో నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు అని చెప్తున్నాడు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదనే సంగతి ఇక్కడ మనకు తెలుస్తుందండి. కాబట్టి అండి ఈ 3 అధ్యాయాల్లో నథింగ్ ఉంటే యేసు దేహం వారికి అక్కడ కనబడలేదు అనేది ఇక్కడ కనబడుతుంది. కాబట్టి అండి సరైన దర్శనం మనకు అక్కడ ఇవ్వాలి. సత్యమునకు భిన్నమైన బోధ చేస్తే మీరు దేవుని దర్శనం కోల్పోతారు. ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు, లేదు, వాదించదు, మరి భిన్న బోధ చేయవద్దు అనేది ఈ 3 చోట్ల 5వ వచనాల్లో చూస్తుంటే 5వ వచనాల్లో మనం చూసుకున్నది వెదుకులాట. చూడండి, ఉపదేశసారం ఏదనగా